నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. నిన్న మొన్నటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, ఇంకా లోకేష్ గారిని అయితే వల్లభనేని వంశీ గారు ఎలా పడితే అలా మాట్లాడి, కానీ ఈ రోజు మాత్రం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంటూ మాట్లాడడం జరుగుతుంది. అంటే ఎక్కడో తనకి ఓటమి భయం పట్టుకుంది అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే వల్లభనేని వంశీ గారు టీడీపీలోనే గెలిచి వైసీపీలోకి వచ్చారు, మనం చూసాం. అయితే వైసీపీలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, అండ్ ఆఖరికి మహిళ అయిన భువనేశ్వర్ గారి గురించి కూడా చాలా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం తన ఏమంటారు ఓటమి భయం పట్టుకుందేమో, సడన్గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని చెప్పి సంబోధించడం జరుగుతుంది. మరి ఇది దేనికి సంకేతం అంటారు? దేనికి సంకేతం అని అంటే, మీరు అన్నట్టు ఓటమి భయం కావచ్చు, లేదంటే ఒక రకమైన పశ్చాత్తాపమైనా అయి ఉండొచ్చు. ఎందుకంటే ముందుకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఓటమి భయం అయి ఉండొచ్చు. పశ్చాత్తాపము అని ఎందుకు అంటున్నానంటే, ఎవరెవరైతే టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. ఎక్కువ మంది నాయకులు చెప్పిన అభిప్రాయం అంటే ఆఫ్ ద స్క్రీన్, ఆన్ ద స్క్రీన్ కాదు. అంటే అది ఏకఛత్రాధిపత్యం, అంతా ఆయన చెప్పినట్టే జరగాలి, ఎక్కడ కూడా ఆయనకే జేజేలు పలకాలి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సభ ఏర్పాటు చేసినా, ఇప్పుడు స్థానికంగా ఎన్నికలు అయినప్పుడు ఆ నియోజకవర్గం సభ ఏర్పడినప్పుడు ఆ అధినాయకుడికి జేజేలు కొడతారు, స్థానిక లీడర్కి కూడా జేజేలు కొడతారు. కానీ ఆయన ముందు స్థానిక లీడర్లకు కూడా జేజేలు కొట్టడానికి వీల్లేదు. ఇట్లాంటివి ఆ శ్రేణుల్లో చెప్పుకున్న మాటలే, ఆఫ్ ద స్క్రీన్, ఆన్ ద స్క్రీన్ కూడా కాదు. అట్లాంటి నేపథ్యంలో మొత్తం నేను చెప్పినట్టే జరగాలి, నా దీని మీదే అవ్వాలి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ పథకాలే. ఇప్పుడు అవినీతి పరం లేకుండా, ఎవరి చేతుల్లోకి వెళ్లకుండా డైరెక్ట్గా వాళ్ళ చేతుల్లోకి వెళుతున్నాయనేది వాస్తవం, ఒప్పుకుంటాం. కాకపోతే మేట నొక్కితే వాళ్ళ ఖాతాల్లోకి వెళుతున్నాయి అని చెప్పి పథకాలన్నీ చేస్తుండడం వల్ల మిగతా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన నిధులు ఏమయ్యాయి, పంచాయతీ అభివృద్ధికి సంబంధించిన నిధులు ఏమయ్యాయి, మిగతా ఎక్కడెక్కడ రోడ్లకు సంబంధించిన ప్రతి శాఖకు సంబంధించిన నిధులన్నీ కూడా తీసుకొచ్చి పథకాల్లోనే పడేస్తుంటే మరి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది? ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు? పోనీ ఒకప్పుడు అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే, వాళ్ళు స్థానికంగా ఉండేవాడు కార్యకర్త ఎవడో జెండా పట్టుకొని తిరుగుతున్నాడు, ఆడు అదే ఆ కార్యకర్త ఒక ఉన్నత కులం చెందిన సామాజిక వర్గానికి చెందినవాడు అనుకుందాం, బట్ పేదవాడు, వాడికి లబ్ధి రాదు, ప్రభుత్వ పథకాలు సరిగ్గా అందవు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ నాయకుడు అనేవాడు రికమెండ్ చేసి, వాడు పాపం అగ్ర సామాజిక వర్గంలో పుట్టినప్పటికి కూడా వాడు ఇదిగాడు, వాడికి ఇవ్వాలని చెప్పి నాయకుడు చెప్దామన్నా ఈ నాయుడికి ఛాన్స్ ఎక్కడుంది? అంతా అక్కడ నుంచి మేట నొక్కడం పడిపోవడం అయితే ఇంకా ఏముంది? మార్పు ఎక్కడుంది? ఆల్రెడీ నిమ్న వర్గాల్లో లేదంటే వేరే మిగతా సామాజిక వర్గాల్లో కూడా డబ్బున్న వాళ్ళు ఉన్నారు. ఎవరెవరైతే లబ్ధి పొందుతున్నారో రిజర్వేషన్ల ప్రకారం వాళ్ళకి తీసేసి ఇట్లా పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్దామన్న ఆప్షన్ కూడా లేదు కదా. డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు మంత్రికి పని ఉండట్లేదు, ఆ ప్రజాప్రతినిధికి పని ఉండట్లేదు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్లు ఎవరికి పని ఉండట్లేదు. ఇట్లాంటి ఏకఛత్రాధిపత్యము ఈ ధోరణి వల్ల చాలామంది కూడా సరే ఇంకా ఆప్షన్ లేదు, అటువైపు వెళ్తే ఉన్న పనులు కూడా అవ్వు. టీడీపీ వైపు మొదటి నుంచి కూడా జరిగిన 1 year నుంచి కూడా వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు చాలామంది నాయకులు ఉన్నారు. కానీ ఎవరు ఎందుకు వెళ్ళలేదంటే, టీడీపీ వైపు వెళ్తే ఇది ప్రతిపక్షం, మనకి ఈ మాత్రం విలువ కూడా ఉండదు సొసైటీలో, సర్లే ఎన్నికల ముందు వెళ్దామని చెప్పి అందరూ ఎన్నికల ముందు క్యూ కడుతున్నారు. అవునా? ఇప్పటికి కూడా రోజుకు ఒకరు ఇద్దరు వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. సెకండ్ లెవెల్ కేటగిరీలో కూడా బయటకు వచ్చేస్తున్నారు ఇప్పుడు, ఈ నామినేషన్ పత్రాలు దాఖలు అవుతున్నప్పటి నుంచి కూడా. అంటే ఎట్లాగా ఎందుకు? ఇప్పుడు మొదట్లో కొంతమంది సినీ ప్రముఖులు, అంటే ఎవరో కాదు, ఇప్పుడు రాజశేఖర్, జీవిత ఉన్నారు, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నిలబడి చేశారు. ఆయన క్లియర్గా బయటకు వచ్చేసారు. డాక్టర్ రాజశేఖర్ చెప్పేది ఏంటంటే, ఆయన ఎదురుగా మాకు అందరూ హీరో సినిమా ఫేమ్ ఉన్న వాళ్ళు కాబట్టి మాతో ఫోటోలు దిగడానికి మమ్మల్ని జేజేలు కొట్టేసరికి అది ఆయనకు నచ్చలేదు. అన్న మీరు ఆ మీటింగ్కి మీరు రావద్దన్నా, జనాలందరూ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు, మమ్మల్ని చూడట్లేదు అన్నట్టు చెప్పాడు ఆయన. అంటే చూడండి ఎలా ఉందో. అంటే అలాగా చాలామంది ఇదైపోయారు కూడా. కాకపోతే ఇప్పుడు ఆప్షన్ లేక ఇలాగ అయ్యారు. ఇప్పుడు వంశీ గారు కూడా
ఏదైతే మన ఆయన పేరేంటి కొడాల నాన్నగారు మిత్రుడు అవడం వల్ల, లేదంటే అప్పుడు ఆయన ప్రజాసభలకు వెళ్తున్నప్పుడు, లేదంటే జనాలు కలవడానికి పాదయాత్రకు వెళ్తున్నప్పుడు అనుకోకుండా వంశీ గారిని అక్కడ కలవడం, డైరెక్ట్గా కౌగులించేసుకోవడము, కొన్ని సన్నివేశాలు జరగడం వల్ల సరే ఒక మిత్రుడు వెళ్ళాడు చెప్తున్నాడు కాబట్టి సరైన అందుకు వెళ్ళాడు. నిజంగా మిగతా అందరూ ఎందుకు అలాగ ఉన్నారు, ఆయన ఏకఛత్రాధిపత్యం భరించలేకపోతున్నారంటే 151 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ సీఎంతో పాటు ఉన్నప్పుడు ఈ 5-6 మంత్రులే మాట్లాడుతున్నారు, కానీ మిగతా 140 మంది ఎమ్మెల్యేలు ఎవరు అక్కడ మాట్లాడట్లేదు కదా. ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళందరికీ ప్రాధాన్యత లేదు, వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు చాలా వరకు చాలా నియోజకవర్గాల్లో కూడా కొంతమంది వ్యక్తుల్ని, బాగా జనాదరణ ఉన్న వ్యక్తుల్ని, వాళ్ళు గెలుస్తారు అనుకున్న వ్యక్తుల్ని కూడా మార్చేశారు. అవును సార్. ఎందుకు రీజన్ చెప్పగలిగారా? లేదు. ఇంకొంతమందిని ఎమ్మెల్యేకి తీసుకెళ్ళి ఎంపీగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యే ఇలా మారుస్తూనే ఉన్నారు కదా. అంటే అక్కడ ఏం చెప్తే అది జరగాల్సిందే. ఒక కంపెనీలో బాస్ ఉన్నాడు, అక్కడ ప్రజాస్వామ్యం కాదు అది, అదొక రాజరికం వ్యవస్థ లేదా ఒక కంపెనీ. సో హెడ్ చెప్పినట్టు కింద వర్కర్స్ అంతే అంతే. మళ్ళీ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా కాదు, సాఫ్ట్వేర్ కంపెనీ అయితే పేరు పెట్టి పిల్లగా అలా సార్ అనాల్సిందే, అయ్యా అనాల్సిందే. కాబట్టి ఇట్లాంటివన్నీ పోకడలు పోయేసరికి ఏం అణువులు అనలేక మినువులు అనలేక అలాగా ఉండిపోతున్నారు. ఇప్పుడు వంశీ గారి పరిస్థితి కూడా అదే, అటు ముందుకు వెళ్ళలేడు, అలాగని వెనక్కి రాలేదు. అంటే ఇప్పుడు రాజకీయాలకి దూరంగా ఉండే అవకాశం ఉందంటారా మరి? అంటే ఎందుకంటే ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేయకుండా అటు మళ్ళీ టీడీపీలోకి వెళ్ళలేని పరిస్థితి. మరి ఇంకా రేపు వైసీపీ ఒకవేళ రాకపోతే తన పరిస్థితి ఏంటి? అదే ఉన్నాను కదండి. ఇప్పుడు ఎవరెవరైతే లోకేష్ గారు రెడ్ డైరీ అధికారుల కోసం అంటున్నారు, కానీ నాకు తెలిసి అధికారులకు 2వ పేజీ నుంచి అధికారులకు ఉంటుంది, మొదటి పేజీ మాత్రం ఈ ప్రముఖమైన మంత్రులు ఎవరెవరైతే రికార్డర్లో మాట్లాడిన అసభ్యంగా మాట్లాడారు ఫస్ట్ పేజీ వాళ్ళదే ఉంటుంది. 2వ పేజీ నుంచి ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వానికి కొమ్ము కాసే అధికారుల పేర్లు ఉంటాయని నా అభిప్రాయం. అది చాలా సామాన్య ప్రజలకు కూడా ఒక 2 మంత్రుల పేర్లు ఇప్పుడు చెప్పడం అనవసరం పేర్లు. వాళ్ళు ఏంటండి మరీ అంత దారుణంగా మాట్లాడుతున్నారు అసలు అన్నట్టు. నిన్న కూడా పెమ్మసాని గారు గుంటూరు ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి, ఆయన ఒక ఇంటర్వ్యూలో చూసి అదే చెప్తున్నాడు, అసలు ఈ రాజకీయాల్లో కూడా సెన్సార్ బోర్డు పెట్టాలండి, ఈ పదాలు మితంగా వాడిన వాళ్ళకి ఓకే, ఎక్స్ట్రాగా మాట్లాడిన వాళ్ళకి ఏదైనా ఇది చేసేలాగా పెట్టాలన్నట్టు కూడా ఆయన ఒక సందర్భంలో చెప్పాడు. అది ఇప్పుడు నేను చూసినంత వరకు, అంటే నా ఊహ తెలిసిన తర్వాత రాజకీయంగా ఇది చేయలేదు అది చేయలేదు అని, ప్రజలకు ఇది చేయలేదు అది చేయలేదు అని వ్యక్తిగత అంటే మాట్లాడడం జరిగింది, పార్టీ పరంగా మాట్లాడడం జరిగింది. అంతేగాని ఎప్పుడు కూడా పర్సనల్ గా అటాక్ అయితే ఎప్పుడు చేసింది చూడలేదు. కానీ ఈసారి మాత్రం ఇప్పుడు మాత్రమే చూస్తున్నాం. అంటే 2019 తర్వాత అంటే వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడమే కావచ్చు, వాళ్ళ వైఫ్ల గురించి మాట్లాడడం, ఇంట్లో చెల్లెల గురించి మాట్లాడడం, అక్కల గురించి మాట్లాడడం, తమ్ముల గురించి మాట్లాడడం, ఎందుకు ఇదంతా వాళ్ళ అమ్మ నాన్న గురించి మాట్లాడడం? వ్యక్తిగతంగా అంటే మనిషిగా వాళ్ళ లోపాలు లేనప్పుడు, వాళ్ళ ఎటువంటి ఇది లేనప్పుడు ఎదుర్కోలేక, బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లేదా లోకేష్ గారు ఉన్నారు. లోకేష్ గారు రాజకీయ చరిత్ర ఎంతవరకు ఉంది? సో ఇటువంటి నేపథ్యంలో ఆయన ఇప్పుడే వస్తున్న యువనేత, అంటే గత 10 ఏళ్ళుగా ఆయన టీడీపీలో చాలా ఉధృతంగా తిరుగుతున్నారు. కింద స్థాయి వ్యక్తులను కూడా ఉత్సాహపరుస్తున్నాడు. ఆయన ఉత్సాహపరిచే స్థాయిలో ఉన్నప్పుడు ఆయనకి అప్కమింగ్ లీడర్గా ఎదుగుతున్న క్రమంలో ఆయనకేం మిస్టేక్స్ ఉంటాయి, ఆయనకేం స్కామ్లు ఉంటాయి? అంతకుముందు అంతా చదువు, ఆ తర్వాత అంతా తండ్రి గారికి సంబంధించిన ఒక టీడీపీ ప్రతిసారి కూడా ఆయన రాజకీయాల్లోకి రాకముందు కూడా నేను ఒక టీడీపీ కార్యకర్తగా ఉంటాననే చాలా సందర్భాలు చెప్పారు. అటువంటి వ్యక్తులకి ఎటువంటి మచ్చలు ఉంటాయి చెప్పండి రాజకీయ పరంగా? పోనీ ఎమ్మెల్సీగా చేసిన తర్వాత మంత్రిగా చేశాడు, ఆయన ఐటీ మంత్రిగా చేశారు, ఏమున్నాయి స్కాములు? పోనీ ఆ స్కాములు తీసి అరెస్ట్ చేయించండి. లేదు కదా. చంద్రబాబు గారి మీద లేదనే ఏమి లేదు, 40 ఏళ్ళ చరిత్ర మీద ఏం లేదు. ఎక్కడ జస్ట్ 10-12 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఏముంటుంది? ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి పెంచడానికి ఏముంది? ఆయనకి ఏం స్కామ్ చేశాడని రాస్తారు, ఏం తినేశాడని రాస్తారు. సో అట్లా రాయలేక, ఏం చేయలేక, అరెస్టులు చేయలేక, ఏం విమర్శించలేక, దూషించలేక పర్సనల్లోకి వెళ్ళిపోతున్నారు. వీడు పలానా టైంలో 1980లో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఒక అమ్మాయికి సైడ్ కొట్టాడు. 1990లో ఫస్ట్ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయిని రిజెక్ట్ చేశాడు. ఇవే రీజన్లు. మరి అవే అనిపిస్తున్నాయమ్మా, అవి కాదు కదా. అంటే చెప్తున్నాను, ఇంకా మామూలుగా రాజకీయ పరంగా, ఒక వ్యవస్థ పరంగా ఎటువంటి లోపాలు లేనప్పుడు ఇట్లా ఇప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి పలానా ప్రొడ్యూసర్ డబ్బులు తీసుకొని సినిమా యాక్ట్ చేయలేదని కేసు ఏమైనా ఉందా? అది కూడా ఏం లేదు.
అందుకు ఆయన ఏమడిగినా ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇది కూడా ఒక సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది కదా, 3 పెళ్ళిళ్ళు ఓకే, మరి 4వ పెళ్లి చేసుకున్నా అది మరి నువ్వేనా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారే అనడం జరిగింది. ట్రోల్స్ కూడా చూశాను ఫోటోలో. మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు వంశీ గారు లాంటివి, ఈవెన్ కొడాల నాని గారి వాయిస్ కూడా ఎక్కడికి పెద్దగా వినపట్లేదు ఈ మధ్యకాలంలో. ఎక్కడ విమర్శలు చేస్తున్నట్టు కూడా ఏం లేదు కదా. ఆయన ఇలాగన్న వెంటనే బాబు గారు మాట్లాడితే కౌంటర్లు వేసేసేవాడు కదా ఆయన, ఎందుకు వేయట్లేదు మీరు అబ్జర్వ్ చేశారా? చూద్దాం ఇంకా ఎంతమంది నాలుకలు మడతపడతాయో, ఇంకెంతమందికి లేని గౌరవం తెచ్చుకొని బాబు గారు లోకేష్ గారు అని అంటారో రాబోయే రోజుల్లో చూద్దాం. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.